హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్స్, కామెంట్సే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటాయి. చూసారా, ఇది ఆలూ పరోటా అండి. చక్కగా లోపల ఆలూతోటి స్టఫ్ చేసి పరోటా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా చేయాలో చూద్దాం. ఆలు ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నాను, ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మన టేస్ట్కి సాల్టు, కారము, చాట్ మసాలా, కొంచెం అటుకులు తీసుకున్నాను. చూడండి, అటుకులు నేను బ్రౌన్ కలర్ అటుకులు తీసుకున్నాను. ఇది ఎందుకనేది తర్వాత చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు గోధుమ పిండిని ఇలాగా మనం నీళ్లు పోసి చపాతి, నేను సాల్ట్ కూడా వేయట్లేదండి. ఎలాగో లోపల స్టఫ్లో సాల్ట్ వేస్తాం కదా, అందుకని సాల్ట్ పైన అయిపోయినా కూడా మనకేం డిఫరెన్స్ తెలియదు అనమాట. చూడండి, ఇది ఇలా కలుపుకుంటున్నాను. మనం నూనె వేసి ఏం కలుపుకొనక్కర్లా, ఇలా బాగా కలుపుకోవడంలోనే ఉంటుందండి. బాగా కలుపుకున్నాం అనుకోండి, చాలా సాఫ్ట్గా చక్కగా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఉడికించిన ఆలూని కూడా ఇలాగ స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను. దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు చూడండి, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర చూడండి ఎంత సన్నగా తరిగి పెట్టాను. అలాగే కరివేపాకు కూడా చూడండి ఎంత సన్నగా తరిగి ఉంచుకున్నాను. ఇలా వేసుకుంటే బయటికి స్టఫ్ కూడా బయటికి రాకుండా చక్కగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, అలాగే కారం, చూసారా, కారం ఉప్పు మనకి ఎలా కావాలో అలా వేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం చాట్ మసాలా ఇది వేసుకుంటే దీనికి మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తాయి. ఇవంతా బాగా కలుపుకోవాలి కలిసేలాగా. చూడండి, ఇది కొంచెం మెత్తగా ఉంది. ఇలా చేసుకుంటే స్టఫింగ్ కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఈ అటుకులు ఏం చేశాను చూసారా, కొంచెం మిక్సీలో పొడి చేసుకున్నాను. మరి పొడిగా కాకుండా కొంచెం లైట్గా రవ్వలాగా చేసుకున్నాను. దీన్ని ఇందులో వేసుకొని కలుపుకుంటే అందులో ఉండే నీటి అంశం ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ అంతా ఈ దీన్ని పీల్చుకుంటుంది అనమాట. ఈ అటుకులు దాన్ని పీల్చుకొని ఇప్పుడు చూడండి ముద్దలాగా, చేతిలో ముద్దలాగా చక్కగా వచ్చేసింది. ఇలా వస్తే స్టఫ్ బయటికి రాకుండా చక్కగా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కలిపి పెట్టుకున్న పిండి అలాగే స్టఫ్ 2 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని మళ్ళీ ఒక్కసారి కలిపి, కొద్దిసేపు అయింది కదా, పైన డ్రైగా అయినట్లు ఉంటుంది. మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఈ ఉండలు కొంచెం చపాతీ కంటే కూడా కొంచెం పెద్ద సైజు ఉండాలి, ఎందుకంటే లోపల స్టఫ్ పెడతాం కదా, అందుకని చెప్పి కొంచెం పెద్ద సైజు ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలన్నీ చేసుకొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, దీన్ని ఇలా కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. మధ్యలో కొంచెం మందంగా ఉండి చుట్టూ కొంచెం పలచగా చేసుకొని దీని లోపల ఈ స్టఫ్ది రౌండ్గా చేసుకొని పెడుతున్నాను. చూడండి, లోపల కొంచెం లైట్గా నొక్కుంటూ అంచులు కలుపుకుంటూ ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దానిపైన కొంచెం నొక్కుకోవాలి. అలాగా నొక్కి ఇలాగా చపాతీలాగా మరీ గట్టిగా నొక్కేయకూడదండి, అలాగే నిదానం చేసుకోవాలి. వీడియోలో ఫాస్ట్గా చూపిస్తున్నాను ఏంటి నిదానం అని చెప్పి అనుకుంటున్నారా? వీడియో మరీ లెంగ్త్ ఎక్కువైపోతుందని కొంచెం ఫాస్ట్ పెట్టానండి, అంతే. నేను చేసేటప్పుడు నిదానంగానే చేశాను. నేను కొంచెం నిదానంగా చేసుకోండి, ఎందుకంటే స్టఫ్ కొంచెం బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. చూసారా, కొంచెం ఇంత మాత్రం మందం ఉండాలి. ఇప్పుడు దీన్ని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. పెనం మీద వేసుకొని కొంచెం ఒక 1/2 నిమిషం అలా ఉండాలి, ఎందుకంటే వెంటనే కదిలిస్తే మొత్తం చిదిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత తిప్పుకొని దీని మీద ఇప్పుడు నూనె కాకుండా నెయ్యితో కాల్చుకుంటున్నాను. చూడండి, నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె కంటే కూడా నెయ్యి హెల్త్కి కూడా మంచి. చూడండి, చిన్న స్పూనే, దానిలో అంతా కొంచెం డ్రాప్స్ లాగా వేసుకున్నాను, ఎక్కువ కూడా వేసుకోవట్లేదు నెయ్యి. చూసారా, బాగా ఇలా కాల్చుకొని చక్కగా తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అలాగే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి, ఇలా వెడల్పుగా చేసుకొని దీనిలో ఈ స్టఫ్ పెట్టుకొని చూడండి, ఈ స్టఫ్ కూడా దీనిలో ఉంచుకొని అంచుల వరకు కలుపుకొని క్లోజ్ చేసుకోవాలి. లోపల లైట్గా నొక్కుంటూ ఇలా చేసుకొని మొత్తాన్ని చూడండి ఇలా బయటికి రాకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పైన కొంచెం ఇలా పెట్టి కింద పెట్టి కొంచెం నొక్కుకోవాలి. పొడి పిండి వేసుకున్నాం కదా, అక్కడ కింద పెట్టేసి కొంచెం లైట్గా ఇలా నొక్కుంటే అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది చక్కగా, లేదంటే ఒకే చోట కూర్చుండిపోద్ది లోపల స్టఫ్. అప్పుడు నొక్కి ఇలా చేసుకునేటప్పుడు స్టఫ్ చక్కగా అన్ని వైపులు కూడా ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ అయ్యిద్ది, లేదంటే అది ఒకే వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇలాగ నిదానంగా ఇది కూడా ఇలా ఒత్తి పెట్టుకోవాలి. చక్కగా ఇలా నిదానంగా అంచుల వైపు, మరీ గట్టిగా ఒత్తకూడదు, గట్టిగా ఒత్తి లోపలిది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేసుకొని అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని పెట్టుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటి పెనం పక్కన పెట్టుకొని ఒకటి చేసుకొని కాల్చుకుంటూ రెండోది కూడా ఇద్దరు ఉంటే ఇంకా
ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక్కదాన్నే చేస్తున్నాను. ఇలా పెనం మీద వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం ఆగేసి చూడండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. లైట్గా ఎక్కువ వేసుకోవట్లేదు, చూసారా? కొంచెం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. ఆ నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కంటే కూడా నెయ్యే హెల్త్కి మంచిది కదా. చూడండి ఇలా రెండు వైపులా చక్కగా బాగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ స్టఫ్ పిండి రెడీ చేసి పెట్టుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు అండి, ఈజీగా అయిపోతాయి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇక తినడానికి రెడీ అనమాట. దీంతో కాంబినేషన్ చూడండి, కొంచెం పెరుగు, నిమ్మకాయ పికిల్ ఉంది కదా, గుజ్జు, ఇది నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఆ కాంబినేషన్ టేస్ట్ చూడండి. ఇక ఈయన ఇచ్చేసాను, మా వారికి ఇచ్చాను, చూసారా చాలా వేడివేడిగా ఉన్నాయి. తుంచుకోవడానికి కూడా చూడండి ఎంతో వేడిగా. ఇలా వేడిగా తింటే ఆ టేస్టే వేరండి, నిజంగా చాలా బాగుంటుంది. వేడివేడిగా అప్పటికప్పుడు వేసి ఇచ్చేసాను. చూడండి తుంచుకొని తింటా ఉన్నారు. లోపల స్టఫ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో కదా. స్టఫ్ కూడా బాగా వచ్చింది, బాగా స్ప్రెడ్ అయింది చక్కగా. ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది బ్రేక్ఫాస్ట్కే కాదు, డిన్నర్కైనా తినొచ్చు, లంచ్కైనా తినొచ్చు కూడా. చూడండి రెండు ఇలా నంచుకొని తింటా ఉంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అమ్మ అయిందండి, మా చెల్లెలు వాళ్ళ పాప, నేను కూడా తింటాను చూసుకోండి అని చెప్పి తను తింటాను. చూసారా అగో తను కూడా చక్కగా చూపిస్తుంది లోపల స్టఫ్ అంతా ఎంత బాగుందో. ఇలాగా రెండు అద్దుకొని ఇలా తింటుంటే టేస్ట్ ఇంకా అదిరిపోద్దండి, చెప్పలేము. చూసారా, మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే ముందుగా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.